క్రియాటిన్ ఏం చేస్తుంది అంటే వాటర్ని పుల్ చేస్తుంది మజిల్ లోపలికి, స్కిన్ లోపలికి, స్కిన్ కిందికి, ఫ్యాట్ కూడా కాదు, మజిల్ లోపలికి వాటర్ని పుల్ చేసి పెడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మజిల్ చుట్టూ కొంచెం సర్క్యులేషన్ పెరుగుతుంది, మజిల్ హైడ్రేట్ అవుతుంది. దీనివల్ల మజిల్ కొంచెం తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, థర్డ్ వచ్చేసి కాగ్నిటివ్ బెనిఫిట్ అంటారు. అంటే బ్రెయిన్ కూడా ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఆర్ కొన్ని రీసెర్చర్స్ లైక్ జెట్ ల్యాగ్ గురించి కూడా చెప్తారు. ఇట్లా బ్రెయిన్ చాలా పని చేయాల్సిన స్టేట్లో సేమ్ మళ్ళీ బ్రెయిన్కి క్రియాటిన్ సప్లిమెంట్ చేసినప్పుడు బ్రెయిన్ కొంచెం బెటర్గా వర్క్ చేసింది అంటారు. రీసెర్చ్ స్టడీ నేను చదివాను. దాంట్లో ఏముందంటే ఒక 24 hours ఒకరు ట్రావెల్ చేశారు. వాళ్ళకి బ్రెయిన్ కొంచెం ఫాగీగా, అట్లాంటప్పుడు సమ్ 20 grams క్రియాటిన్ వాళ్ళు సప్లిమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ మేల్కొన్న దానికంటే కూడా కొంచెం బెటర్ అయింది అని ఒక స్టడీ ఉంది. సో బేసిక్గా క్రియాటిన్ అదే, మజిల్ అలసిపోయినప్పుడు, బ్రెయిన్ అలసిపోయినప్పుడు వాటికి ఎనర్జీ అందిస్తుంది, అంతే, అది మాత్రమే దాని పని. సో ఇక్కడ మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఎనర్జీ అందుతుంది, కానీ ఎనర్జీ ఎప్పుడు అందుతుంది? నువ్వు ఆల్రెడీ ఉన్న ఎనర్జీని వాడుతున్నప్పుడు. నువ్వు జస్ట్ నేను పడుకొని ఉంటా, నేను క్రియాటిన్ తీసుకుంటా, నాకు మజిల్ పెరుగుతుంది అంటే అది అట్లా అవ్వదు.